నీళ్లు నిధులు నియామకాల పోరాటం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడు ఆ నీళ్లే నిప్పుండా చేస్తోంది. మేడిగడ్డ పిల్లర్ కుంగుపాటు ప్రాజెక్టుల ద్వారా గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విమర్శలు, అదేవిధంగా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధానికే దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం నీటి పోరు యాత్రకు సిద్దమైంది. నాగార్జున సాగర్, కాళేశ్వరం నుంచి 2 భారీ యాత్రలకైతే ప్లాన్ చేస్తోంది. ఈ యాత్రలకు కేటీఆర్, హరీష్ రావులు నాయకత్వం వహించబోతున్నారు. ఈ యాత్రల్లో 100 రోజుల కాంగ్రెస్ హామీలు ప్రశ్నించడంతో పాటు కేఆర్ఎంబీ, కాళేశ్వరం, మేడిగడ్డపై కాంగ్రెస్ దుష్ప్రచారంకు చెక్ పెట్టనుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 యాత్రల ముగింపు సభకు హైదరాబాద్ లో భారీగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది బీఆర్ఎస్. నీళ్లు నిధులు నియామకాల పోరాటం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడు ఆ నీళ్లే నిప్పుండా చేస్తోంది. మేడిగడ్డ పిల్లర్ కుంగుపాటు ప్రాజెక్టుల ద్వారా గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విమర్శలు, అదేవిధంగా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధానికే దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం నీటి పోరు యాత్రకు సిద్దమైంది. నాగార్జున సాగర్, కాళేశ్వరం నుంచి 2 భారీ యాత్రలకు ప్లాన్ చేస్తోంది. ఈ యాత్రలకు కేటీఆర్, హరీష్ రావులు నాయకత్వం వహించబోతున్నారు. యాత్రలో 100 రోజుల కాంగ్రెస్ హామీలు ప్రశ్నించడంతో పాటు కేఆర్ఎంపీ, కాళేశ్వరం, మేడిగడ్డపై కాంగ్రెస్ దుష్ప్రచారంకు చెక్ పెట్టనుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 యాత్రల ముగింపు సభను హైదరాబాద్ లో భారీగానే ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, త్వరలో బీఆర్ఎస్ నీటి పోరు యాత్రనైతే చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి ఉద్దేశంతో నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రయత్నాన్ని ఆ పార్టీ కొనసాగిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి క్రమంలో అసెంబ్లీని సద్వినియోగపరుచుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తాజాగా కొత్త అంశానికి తెరలిపోతా ఉంది. నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన నీటి యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అటు నాగార్జున సాగర్, ఇటు కాళేశ్వరం నుంచి 2 యాత్రలు ప్రారంభించాలని చెప్పేసి కూడా భారత రాష్ట్ర సమితి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇవి అధికారికంగా ఇప్పటికి ఇంకా ఖరారు కాలేదు, కానీ ప్రస్తుతానికి ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి, ప్రణాళిక తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రకాల యాత్రలు ప్రారంభించాలి. ఈ 2 యాత్రలకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ నేతృత్వం వహించాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించి కేటీఆర్, నాగార్జున సాగర్కి సంబంధించి హరీష్ రావులు ఇద్దరు నేతృత్వం వహించాలి. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సౌత్, అదేవిధంగా నార్త్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరి టీంలో వాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధాన ఏజెండా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన గత అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎటువంటి విమర్శలు చేశారు, ఏ రకమైనట్టుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం జరిగింది, ఇందులో పూర్తి అన్యాయం జరిగింది, పూర్తి అక్రమాలు జరిగాయని చెప్పేసి బీఆర్ఎస్ను బదనాం చేసి ప్రజల్లో ఒక పల్చన చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి బదులుగా అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది అనే అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో ఎంతవరకు అమలు అవుతున్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకు ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ యాత్ర షెడ్యూల్ దాదాపు
ఇంకొక 15 రోజుల్లో ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత 100 రోజుల హామీలకు సంబంధించిన అంశాలపైన ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి 100 రోజులు పూర్తి కాగానే హామీల అమలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డకు సంబంధించిన అంశాలపైన ప్రజల్లోకి వివరించి వాటి ద్వారా జరిగినటువంటి లాభం, జరిగినటువంటి సాగు భూమి ఏదైతే ఉందో వీటన్నిటి అంశాలు ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ నుంచి బయలుదేరినటువంటి యాత్రలో ప్రధానంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి సంబంధించి అధికారాలు కేంద్రానికి అప్పచెప్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా అసెంబ్లీలో తమ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ ఏకగ్రీవ తీర్మానం ద్వారా కేఆర్ఎంబీ అధికారాలు రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి, కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అప్పచెప్పము అని చెప్పేసి చెప్పినటువంటి తీర్మానం సంబంధించినటువంటి విజయం కూడా తాము సాధించామని చెప్పేసి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదేవిధంగా వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలని చెప్పేసి యాత్ర ద్వారా ఆ పార్టీ భావిస్తుంది. దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ యాత్రల ద్వారా ఈ 2 యాత్రలను కూడా కంక్లూడ్ చేసుకొని మొత్తం అన్ని అటు నార్త్ తెలంగాణ, ఇటు సౌత్ తెలంగాణ జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకొని అసెంబ్లీలో కూడా మనం చూసాం వాటర్ కి సంబంధించి కూడా ఎంత పెద్ద ఫైట్ అయింది అనేది కూడా చూసాం. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతిపక్షం అలాగే అధికార పక్షం కూడా, అలాగే రేవంత్ రెడ్డి అన్ని పార్టీల్ని కలుపుకొని కూడా మేడిగడ్డకి వెళ్లిన పరిస్థితి మనకి కనిపించింది. ఎస్, ఇప్పుడు ఏంటి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు వేరు యాత్రలు అయితే నీటి మీద పోరు యాత్ర అంటే కూడా స్టార్ట్ చేయబోతుంది. ఎస్, ఈ రాజకీయాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? ఖచ్చితంగా అధికార పార్టీ ఏదైతే మేడిగడ్డ యాత్ర పేరు మీద ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి లోపాలపైన ఏదైతే మాట్లాడిందో అదే లోపాలు దాని జరిగినటువంటి అంశాలను కూడా ప్రజలకు వివరించేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా తాము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నీటి యాత్ర పేరుతోటి, నీటి పోరు యాత్ర పేరుతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి మరొక అవకాశంగా దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ 2 యాత్రలు ముగింపు సభ హైదరాబాద్లో భారీ బహిరంగ సభ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా నల్లగొండలో జరిపినటువంటి బహిరంగ సభ ద్వారా పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చింది. కాబట్టి మరోసారి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఈ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ యొక్క సభను కూడా పూర్తి చేసుకోవాలన్నట్టు కూడా ఆలోచన పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి త్వరలో దీనిపైన ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అనేటువంటి ఒక సంకేతాలు పంపాలన్నటువంటి నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. జానకి, ఎస్ రాజు, అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి మనకి గతంలో కనిపించింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలిచిన పరిస్థితి కనిపించింది. ఎందుకన్నానంటే ఈ నీటి గురించి ఖచ్చితంగా మనం చర్చిద్దామని కూడా ఆయన ఓపెన్ గా పిలిచిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ కి తీసుకెళ్లే టైంలో కూడా బీఆర్ఎస్ ని రమ్మని చెప్పి పిలిచిన పరిస్థితి మనకు కనిపించింది. ఎస్, అప్పుడైతే ఓపెన్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి మనం చూసాం. ఈ రోజు పోరు యాత్ర అంటున్నారు, నీటి పోరు యాత్ర ఏంటిది? సో అదే నీటి పోరు యాత్ర అంటే నీళ్ళకి సంబంధించిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్టాండ్ ఏంటి, ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి అక్కడ పగుళ్ళు వచ్చాయి, అక్కడ నష్టం నివారణ నష్టం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఈ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. కాళేశ్వరం అనేది రాష్ట్రానికి ఒక కలంకం అని చెప్పేసి శాసనసభలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి విషయాలు ప్రజలకు వివరించాలి, తాము కాళేశ్వరం ద్వారా సాధించినటువంటి పురోగతి ఏంటి, రాష్ట్రానికి ఎంత ప్రయోజనం జరిగిందని చెప్పుకున్నటువంటి ప్రణాళికలో భాగమే ఈ రోజు నీటి పోరు అంటే రాజు ఒకటి, అంటే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదా బీఆర్ఎస్ నాయకులకి? స్పష్టంగా హరీష్ రావు నేతృత్వంలో అది పల్లా రాజశేఖర గారు, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళిద్దరు, హరీష్ రావు దీన్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. 2 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాన్ని భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం సభకు రాలేదు, అంతవరకు మైనస్ అయినప్పటికీ కూడా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన శక్తియుక్తులను కూడా వడ్డించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సమస్యని పరిష్కారానికి ప్రజల్లోకి వెళ్తేనే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందనను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోవైపు క్యాడర్ కూడా చెల్లచెదురు కాకుండా క్యాడర్ కూడా ఒక ధైర్యం ఇవ్వాల్సిన ఆలోచనతోటి ప్రజల్లోకి వెళ్ళేదానికి ఒక అంశం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో సెంటిమెంట్ అంశంగా ఉన్నటువంటి నీళ్లు అనే అంశాన్ని ముందుగా టేకప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జానకి, రైట్.